తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం రామాయంపేట పట్టణంలో నేడు ఘనంగా నిర్వహించారు. మహిళా శ్రీశక్తి భవనంలో ఏపీఎం ఇందిర ఆధ్వర్యంలో స్వరూప, లక్ష్మి, విజయలక్ష్మి ముగ్గురు సీసీల అధ్యక్షతన మండల సమైక్య అధ్యక్షురాలు రేణుక, కార్యదర్శి హరిత, కోశాధికారి రాధల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రామాయంపేట మండలానికి చెందిన 15 గ్రామ పంచాయతీలకు గాను 20 మహిళా సంఘాలకు చెందిన మొత్తం 6044 SGAG సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మహిళా సంఘాల ప్రతి సభ్యురాలికి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వివరించి చీరలను స్వస్త్రాలతో అందజేశారు. మహిళా సాధారికతకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, రామాయంపేట పట్టణ మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, కుంభంపాటి విప్లవ్ కుమార్, బైరం కుమార్, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ బండారు మహేందర్ రెడ్డి, దామరచెరువు మాజీ సర్పంచ్ పగడాల శివప్రసాద్, అల్లాడి వెంకటేష్, దాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. మరి గత 10 ఏళ్లలో అనేక విధాలుగా మనకు మోసం చేయడం జరిగింది. మరి ఎప్పుడు చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లులన్నా, మరి బతుకమ్మ చీరలన్నా అన్ని విధాలుగా మనకు మోసం చేయడం జరిగింది. ఆ బతుకమ్మ చీరలు కనీసం పొలం కాడ పందులు రాకుండా కట్టుకుందామంటే దానికి కూడా పనికిరాలి, అంత ఘోరమైన చీరలు ఇచ్చి కదా సమాధానం చెప్తాయి. సంగబియ్యం అయితేనేమి, మరి ఫ్రీ కరెంట్ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, రైతు రుణమాఫీలు అయితేనేమి, ఇవన్నీ కూడా మరి రెండేళ్లలో మనం పూర్తి చేసుకోవడం జరిగింది అని చెప్పి చేసుకుంటా ఉన్నా. మరి ఇంతకుముందు ప్రభుత్వం ఎప్పుడు చూసినా మరి ఓట్ల ముందు అబద్ధాలు చెప్పాలా, ఓట్ల ద్వారా వాళ్ళకి అనిపించకూడదు. మళ్ళీ ఓట్లు వస్తేనే వాళ్ళు వస్తుంటే మళ్ళీ మాయ మాటలు చెప్పాలా, మోసం మాటలు చెప్పాలా, మళ్ళీ ఓట్లు కనుక్కోవాలి. అది చేసిన పని మనం ఎప్పుడు కూడా చేయలే. ఎప్పుడు ఏదున్నా మా మహిళలను, మా కుటుంబ సభ్యులను మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి చెందాలా, మరి వాళ్ళ సంక్షేమం, వాళ్ళ సేవనే ఇవాళ మనసులో పెట్టుకొని ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేపడతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి రామాయంపేట పట్టణంలో బ్రహ్మాండంగా స్ట్రీట్ లైట్లు కూడా వేసుకున్నాం. లైట్లు కనిపిస్తాయి కదా బయటనే, ఇంతకుముందు చీకటి ఉంటుండే, అట్లాంటిది బ్రహ్మాండంగా లైట్లు వేసుకుంటున్నాము, ఊర్లలో రోడ్లు వేసుకుంటున్నాము. వాళ్ళ పక్కనే మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోటి బ్రహ్మాండంగా మన పిల్లలు మంచిగా చదువుకోవాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటాము. కాబట్టి ఇవన్నీ కూడా జరిగింది. ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి మీ ఆశీర్వాదం, మీ దీవెన, దయ మా మీద ఎప్పటికీ ఇట్లనే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శిరస వహించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. లక్ష్మణపూర్ పైమ, హ్యాపీయార్ సెవెంటీ, జాన్స్లింగాపూర్ కరుణ, ధర్మారావు లక్ష్మణ, వెంకటాపూర్ వెంకటలక్ష్మి, రాయడాపూర్ యశమణి,